తెలంగాణ గవర్నమెంట్ని ఎక్స్ప్లెయిన్ చేయమని అన్నారు. ఇంత అర్జెన్సీ ఎందుకు వచ్చింది? ఇంత లార్జ్ స్కేల్ క్లియరెన్స్ చేయనికే ఎందుకు వచ్చింది? అధికార పక్షమోడు మాట్లాడు, ప్రతిపక్షమోడు ఇన్ఫ్యాక్ట్ ఇంకా ప్రతిపక్షాలు కొన్ని మాట్లాడినాయి. మన అంధకార పక్షం మాట్లాడలే. మన అంధకార పక్షం పెద్దగా ఏం మాట్లాడలే. ప్రాబ్లం మన అంధకార పక్షం దిగో ఈడొస్తుంది. సుప్రీంకోర్టు ఏమని అడిగింది? మనోళ్ళకు కళ్ళ కాకులు పడిచినాయి క్వశ్చన్ చేయనీకే. ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ ఉందా రేవంత్ రెడ్డి? ఫారెస్ట్ క్లియరెన్స్ ఉందా రేవంత్ రెడ్డి? EIA నోటిఫికేషన్ తీసుకున్నావా రేవంత్ రెడ్డి అని చెప్పి మాట్లాడితే రేవంత్ రెడ్డి దగ్గర వెయ్యనికే ఆసులు లేవు, ఆడనికే ఆకులు లేవు. చిన్న సమరైజ్ చేసి చెప్తున్నా ఫ్రెండ్స్. ఇది ఏప్రిల్ 16, 2025కి రిస్టోరేషన్ డిమాండ్ చేసిండ్రు. దాని తర్వాత నో ఫర్దర్ యాక్టివిటీ, ఏ యాక్టివిటీ కూడా చేయొద్దు అని చెప్పి తీర్పులు ఇచ్చిండ్రు కోర్టు. ఎకలాజికల్ బ్యాలెన్స్ని ఏమన్నా చేస్తానంటే అది నాన్ నెగోషియబుల్ అన్నారు. రాజీ పడే ప్రసక్తే లేదని అన్నారు. ఎకలాజికల్ ఇంబ్యాలెన్స్ చేస్తానంటే, పశు ప్రాణులకు ఏదైనా హాని కలిగిస్తానంటే రాజీ పడే ప్రసక్తి లేదని చెప్పి కోర్టు మాట్లాడింది. ఇంత హెచ్చరిక జారీ చేసింది రేవంత్ రెడ్డి సర్కార్కి.